నమస్తే. వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. ఈ మధ్య కాలంలో ప్రజలు ఏ జాబ్ చేస్తున్నా కూడా హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ ఎక్కువగా ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. ఆ స్మార్ట్ వర్క్‌లో భాగమే స్టాక్స్. సో, స్టాక్స్ మీద కనుక ఇన్వెస్ట్‌మెంట్ పెడితే కొంచెం ఒక భరోసా ఉంటుంది అన్న ఆలోచనలు కూడా ఎక్కువైపోయాయి. మరి ఈ నేపథ్యంలో స్టాక్ ఎక్స్‌పర్ట్ సుష్మా గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి అసలు స్టాక్స్ ఏ విధంగా చేయాలి? ఇన్వెస్ట్‌మెంట్స్ ఎన్ని రకాలుంటాయి? అసలు అంటే పిన్ టు పిన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే. అసలు స్టాక్ ఎక్స్‌పర్ట్‌గా మీరిక్కడికి రావడం చాలా హ్యాపీ అండి. అండ్ థాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలామంది జనాలు ఈ మధ్య స్టాక్స్ మీద ఎక్కువగా ట్రేడ్ అనేది చేస్తూ ఉన్నారు. అవును. ఎందుకంటే ఇదొక అంటే ఒక సైడ్ ఇన్‌కమ్ లాగా అవును. ఫీల్ అవుతున్నారు. అవును. ఒక దాంతో ఈ మధ్య కాలంలో లీడ్ చేయలేకపోతున్నాం కాబట్టి లైఫ్‌ని ఇదొక సైడ్ ఇన్‌కమ్ బోనస్ లాగా ఫీల్ అవుతున్నారు. అవును. ఈ నేపథ్యంలో అసలు స్టాక్స్ అంటే ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి ఎన్ని రకాలుంటాయి? బేసికల్లీ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి 2 రకాలుంటాయి. హ్మ్. అంటే 3 రకాలుంటాయి. షార్ట్, మిడ్ అండ్ లాంగ్ టర్మ్ అంటాము. ఓకే. బట్ టాక్సేషన్ పరంగా మనం చూస్తే 2 టైప్స్, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. ఓకే. షార్ట్ టర్మ్ అంటే అది ఇంట్రాడే అని కూడా అంటారండి. సేమ్ డే బై సెల్ చేయడము. హ్మ్. లాంగ్ టర్మ్ వచ్చేసి మనం ఇవాళ తీసుకుని మోర్ దెన్ ఎ ఇయర్, 1 ఇయర్ కంటే ఎక్కువ మనం ఏదైతే స్టాక్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఎనీ అసెట్ మనం ఓకే. మోర్ దెన్ ఎ ఇయర్ హోల్డ్ చేసి సెల్ చేయడం ఈజ్ లాంగ్ టర్మ్ అంటారు. ఓకే. షార్ట్ టర్మ్ అంటే ఇంట్రాడే అండ్ వితిన్ అ ఇయర్ మనం ఏదైతే స్టాక్స్ ఆర్ ఎనీ అసెట్ మనం తీసుకుని ఎగ్జిట్ చేస్తామో అది షార్ట్ టర్మ్ అంటారు. ఓకే. అదే. అంటే ఈ షార్ట్ టర్మ్ కానీ, లాంగ్ టర్మ్ కానీ, మిడ్ టర్మ్ కానీ వీటిట్లో ఏది బెస్ట్ అంటారు? అసలు ఇన్ డెప్త్‌గా వీటి గురించి చెప్తారా? ఇట్స్ అగైన్ డిపెండ్స్ అండి. హ్మ్. ఇప్పుడు ఎలా అంటే లాంగ్ టర్మ్ ఈజ్ ద బెస్ట్ ఎప్పుడైనా కూడా. హ్మ్. షార్ట్ టర్మ్ అనేది మనం షార్ట్ టర్మ్‌లో ఇప్పుడు మీరు అన్నట్టుగా హ్మ్. సైడ్ ఇన్కమ్ కింద, ఒక ప్యాసివ్ ఇన్కమ్ కింద చూడాలనుకునే వాళ్ళు షార్ట్ టర్మ్ చేస్తూ ఉంటారు రెగ్యులర్‌గా. ఓకే. అఫ్‌కోర్స్ మనం షార్ట్ టర్మ్ చేయొచ్చు. హ్మ్. బట్ దానికి ముందుగా మనకి దానిపైన ఒక అవగాహన, నాలెడ్జ్ అనేది ఉండాలి. నేర్చుకొని చేయడము, లేదంటే ఒక ప్రాపర్ ఒక అడ్వైజరీ తీసుకొని చేయడము చేస్తే షార్ట్ టర్మ్ ఈజ్ ద బెస్ట్ వే. షూర్. బట్ లాంగ్ టర్మ్ మనం లాంగ్ టర్మ్‌ని మనం చూస్ చేసుకున్నట్టయితే హ్మ్. ఎనీవేస్ మార్కెట్ పెరుగుతది. ఓకే. సో, అలా అని చెప్పేసి మనం మ్యూచువల్ ఫండ్స్ గానీ, స్టాక్స్ కానీ ఏవైనా కూడా లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మోర్ దెన్ ఎ ఇయర్ మనం హోల్డ్ చేసుకోవడం, ఓకే. ఇలా చేసుకుంటే మనకి మంచి బెనిఫిట్ ఉంటది. సో, లాంగ్ టర్మ్‌లో మనం ఎక్కువ ఆలోచించాల్సిన, భయపడాల్సిన పని లేదు. ఓకే. షార్ట్ టర్మ్‌లో భయపడాల్సిన అవసరం లేదు. బట్ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్తాం మేము. ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. చూసుకుంటూ ఉండాలి. ఓకే. అంటే నేనైతే అసలు స్టాక్స్ అనేది ఇప్పటివరకు అటువైపు స్టెప్ గూడా వేయలేదనమాట. ఓకే. నాలాంటి వాళ్ళ కోసమే మీరొచ్చారేమో అనిపిస్తుంది. మా వాళ్ళు ఎలా అంటే ఏమన్నా ఇన్వెస్ట్ చేసారా మీరేమన్నా? సో, మా అందరికి అయితే ఒక గైడ్ మీరు. డెఫినెట్‌గా అండి. డెఫినెట్‌గా. సో, అసలు షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అంటున్నారు కదా! ఈ టైమ్ డ్యూరేషన్ ఏ లెక్కనుంటుంది? అంటే లాంగ్ షార్ట్. టర్మ్ అంటే అదే నేను మీకు చెప్పాను గదా! 1 ఇయర్ అండ్ అబోవ్. హ్మ్. బట్ మీరు నిజంగా మీరు లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఒక ప్లానింగ్ ప్రకారంగా ఒక రిటైర్మెంట్ బెనిఫిట్ కోసము, లేదా మీ పిల్లల ఎడ్యుకేషన్ ఆర్ వాళ్ళ గురించని ఇలా మీరేదైనా ప్లాన్ చేసి చేస్తున్నట్టయితే మినిమమ్ 7 ఇయర్స్ అండి. ఓహ్! మార్కెట్‌లో మినిమమ్ 7 ఇయర్స్ ఉండాలి ఓకే. ఇన్వెస్టెడ్‌గా. హ్మ్. లైక్ సిప్, మీరు సిస్టమాటిక్ ఓకే. ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అంటారు. అది మీరు మ్యూచువల్ ఫండ్ కావచ్చు, ఈవెన్ ఈక్విటీలో కూడా సిప్ చేయొచ్చు. హ్మ్. హ్మ్. ఈటీఎఫ్స్ ఉంటాయి. గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ ఉంటాయి. బ్యాంక్ ఈటీఎఫ్స్ ఓకే. ఉంటాయి. ఈటీఎఫ్ అంటే ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటారు. ఓకే. మ్యూచువల్ ఫండ్ కాకుండా ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అండ్ ఆల్సో స్టాక్స్. బోత్ యూ కెన్ డూ లాంగ్ టర్మ్. సో, ఓకే. దీనివల్ల ఏమవుతదంటే మీకు ఒక 7 ఇయర్స్ టైం మీరు ఇచ్చారంటే మీరు ఎన్ని మార్కెట్‌లో అప్స్, డౌన్స్ అన్నీ 7 ఇయర్స్‌లో కవర్ అయిపోతాయి. హ్మ్. 7 ఇయర్స్‌లో అంటే మీరు ఆన్ అండ్ యావరేజ్‌గా మీరు 12-15% సీఏజీఆర్ అంటారండి. పర్ యానమ్ మీరు 12% సీఏజీఆర్ గ్రోత్‌తో మీరు వెళ్తారు. డెఫినెట్‌గా వెళ్తారు యావరేజ్. సో, అలా చూసుకుంటే మీ మనీ నిజంగా చాలా మంచి అప్రిసియేషన్ వస్తది. ఓకే. సో, లాంగ్ టర్మ్‌కి మీరు చూడాలనుకుంటే మినిమమ్ 7 ఇయర్స్ టైం ఇవ్వాలి. ఓకే. సో, ఇన్వెస్ట్‌మెంట్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది మేడం? ఇన్వెస్ట్‌మెంట్ అగైన్ మీ అసెట్ క్లాస్ ఎలా ఉందంటే మీరు ఎలా ఇంతవరకు మీరు డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు. లైక్ మీరు ఇంతకు ముందే ఇన్వెస్ట్ చేసి ఉన్నారా? మీకు వేరే ఏమన్నా లోన్స్ ఇవన్నీ ఉన్నాయని పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటదండి. ఇన్వెస్ట్‌మెంట్ ఎంత అనేది మనం చెప్పలేం. ఓకే. లైక్ వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు? వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ ఏంటి? వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళకి ఎమర్జెన్సీ ఫండ్ అనేది కొంతవరకు తీసి పెట్టుకున్న తర్వాత ఓకే. వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఓకే. బికాజ్ ఎందుకంటే ఎమర్జెన్సీ ఫండ్ లేదంటే
వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు వచ్చే శాలరీలో 50% పెట్టేస్తాను నేను, నాకేం ఖర్చులు లేవు అని అనుకోకూడదు. ఎందుకంటే ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎనీ టైం మనకి అవసరం పడవచ్చు. సో ఆ ఫండ్ అండ్ మనకు రెగ్యులర్గా మనకు కావాల్సిన ఎక్స్పెన్సెస్ ఇవన్నీ తీసిన తర్వాత వాళ్ళు ఏదైతే సేవింగ్స్ వాళ్ళు ఏదైతే సేవ్ చేయాలనుకుంటున్నారో దాంట్లో కొంతవరకు మనం దీంట్లో పెట్టుకోవచ్చు. ఓకే. Yeah.